జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. నేటి మంచి మాట. మనకు కోరుకున్నప్పుడు పౌర్ణమి రాదు, ఇష్టపడినప్పుడు వసంతం రాదు, చూడాలనుకున్నప్పుడు ఇంద్రధనుసు కనిపించదు, ఆశించినప్పుడు ఆత్మీయులు మనకు దొరకరు. జీవితం ఆనందమయంగా గడిచేది మనం కోరుకున్నది పొందినప్పుడు కాదు, వచ్చినవి పొందినవి ఆస్వాదించినప్పుడే జీవితం సంతోషంగా సాగుతుంది. అలాగే చేతికందిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకున్నప్పుడే కోరుకున్న గమ్యానికి చేరువవుతాం. అవకాశాలు తమంతట తాముగా మన చెంతకు రావు. వాటి కోసం అన్వేషించాలి, తపించాలి, శ్రమించాలి. అందిన అవకాశాలను చేజెక్కించుకొని కార్యనిర్వహణలో విజయం సాధించాలి. రామాయణంలో హనుమంతుడు సీతాన్వేషణ ప్రయత్నంలో ఏ చిన్న అవకాశాన్ని విడిచిపెట్టలేదు. ఎన్నో రకాల పరీక్షలను, అడ్డంకులను అధిగమించి చివరకు సీతమ్మ జాడను తెలుసుకున్నారు. రామకార్యాన్ని పూర్తి చేశారు. అలాగే ఉడత సైతం తన వంతు సాయం చేసింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాముడి ప్రేమను పొంది చరిత్రలో నిలిచిపోయింది. కురుక్షేత్ర యుద్ధంలో మోహావేశంలో చిక్కుకున్న అర్జునుడి మనసును మార్చాలనుకున్నప్పుడు శ్రీకృష్ణుడు మిత్రుడు, బంధువు అయిన అర్జునుడు అజ్ఞానపు చీకటి లోయలోకి జారిపోకుండా కాపాడి గీతామృత బోధ చేసి కార్యోన్ముఖుడిని చేశాడు. అవకాశాలు కలిసి రావడానికి అదృష్టం ఉండాలని కొందరి వాదన. నిజానికి అదృష్టవంతుడంటే ఎవరో కాదండి, కిందపడ్డ ప్రతిసారి లేచి నిలబడేవాడే. ఎదురు దెబ్బలు, కష్టనష్టాలు, అవరోధాలు జీవితంలో ఒక భాగం అనుకుని ముందుకు సాగేవాడు. ఈ సత్యాన్ని అంగీకరిస్తే జీవితం ఎవరికీ కఠినంగా అనిపించదు. అప్పుడు ప్రతి మనిషి మానసికంగా ఎదగడానికి ప్రయత్నిస్తాడు. ప్రతి సమస్య వెనుక ఒక అవకాశం ఉందని భావించి ఆశావాదంతో ముందడుగు వేస్తారు. చాలామంది తమను దురదృష్టం వెంటాడుతుందని, అవకాశాలు రాకుండా ఎవరెవరో అడ్డుకుంటున్నారని, కొందరు తనను మోసం చేస్తున్నారని భావిస్తుంటారు. నిజానికి మనకు ఏది రావాలో అదే వస్తుంది. ఆ భగవంతుడికి ఎవరి మీద పక్షపాతం ఉండదు. ఎవ్వరు దేనికి అర్హులో అదే వారు పొందుతారని శాస్త్రాలు చెప్తున్నాయి. భగవంతుడి పూజ తర్వాత పువ్వు, పండు ఇలా ఏదైనా భక్తితో, కృతజ్ఞతతో స్వీకరిస్తాం. అలాగే ఈ జీవితంలో లభించిన ఎలాంటి అవకాశాన్నైనా భగవత్ ప్రసాదంగా భావించి స్వీకరించాలి. అది కష్టమైన, ఆనందమైనా సరే. స్వశక్తితో ఇతరులను ఒప్పించి వచ్చిన అవకాశాన్ని అదృష్టంగా భావించి అనుకున్న లక్ష్యాలని చేరడానికి ప్రయత్నించాలి. ఉత్తమ కార్యాలు చేస్తూ ఉదాత్త వ్యూహంతో ముందుకు సాగితే ఆ మనిషికి తప్పక దైవశక్తి తోడవుతుంది. ఇప్పుడు అవకాశాలు వాటంతట అవే వెతుక్కుంటూ వస్తాయి. చేతికందిన అవకాశాలను స్వార్థ ప్రయోజనాలకు కాకుండా సమాజ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ వినియోగించాలి. దానం, పరోపకారం, సమాజ సేవ నిర్వహించే అవకాశాలు వచ్చినప్పుడు వాటిని దైవకార్యాలుగా భావించి నెరవేర్చేందుకు ప్రయత్నించాలి. అలాంటి అవకాశాల వల్లే మనిషికి శాశ్వతమైన కీర్తి లభిస్తుంది. కాబట్టి వచ్చిన ప్రతి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. జై శ్రీమన్నారాయణ.